అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి దొడ్డవరం మధ్యలంక ప్రాంతం ప్రస్తుతం అరుదైన వలస పక్షుల కిలకల రావాలతో కలకలలాడుతోంది. ఐరోపా ప్రాంతాల నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వస్తున్న ఏషియన్ ఓపెన్ బిల్ స్టార్కులు ఈ మధ్యలంకలోని తుమ్మ చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కనువిందు చేస్తున్నాయి. గత 4 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ప్రాంతానికి వస్తుండటం విశేషం. ఇక్కడ గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయటం, పిల్లలు ఎగరగలిగే స్థాయికి వచ్చాక తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లటం ఈ పక్షులకు ఆనవాయితీగా మారింది. గోదావరి నదిలో పుష్కలంగా లభించే నత్తలే ఈ పక్షులకు ప్రధాన ఆహారం. తమ పొడవాటి ముక్కులతో నత్తలను సులభంగా వేటాడి తింటున్న ఈ పక్షులను స్థానికులు ముద్దుగా నత్త కొంగలు అని పిలుచుకుంటున్నారు. అయితే ఇవి తుమ్మ చెట్లనే తమ ఆవాసంగా ఎంచుకోవటం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. తుమ్మ చెట్లకు ఉండే పదునైన ముళ్ల కారణంగా పాములు గూళ్ల వద్దకు చేరుకోలేవు. దీనివల్ల విషసర్పాల బారి నుంచి తమ పిల్లలను సురక్షితంగా కాపాడుకోవటానికి ఈ పక్షులు ముళ్ల చెట్లను ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి పర్యావరణ ప్రేమికులకు ఎంతోగానో అలరించేటువంటి విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయ నదీ తీర ప్రాంతంలో బి దొడ్డవరం లంక గ్రామంలోని మరి తుమ్మ చెట్లను ఆవాసంగా చేసుకొని ఐరోపా ఖండం నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకొని ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుంటున్నటువంటి ఓపెన్ బిల్ స్టాక్ అనే కొంగజాతి పక్షులు ఇక్కడి మరి ఈ బి దొడ్డవరం వాసులని మరొకసారి అలరిస్తూ ఉన్నాయి. గత 4 సంవత్సరాలుగా కూడా ఇవి ఐరోపా ఖండం నుంచి వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి వేలాది పక్షులు గుంపులుగా ఇక్కడ సహజ సిద్ధంగా ఉన్నటువంటి తుమ్మ చెట్లను ఆవాసంగా చేసుకొని మరి వాటి గుడ్లను పొదిగి సంతానోత్పత్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఐరోపా ఖండానికి చేరుకోవడం అనేది మన ప్రకృతి జీవ వైవిధ్యంలోని ఒక భాగం. మరి ఇవి గత 4 సంవత్సరాలుగా ఇది సురక్షితమైన ప్రాంతంగా భావించి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి తుమ్మ చెట్లు ముళ్ళు కారణంగా మరి వాటి సహజ శత్రువుల నుంచి రక్షణగా ఉండడంతో ఇవి ఇక్కడ ఆవాసంగా చేసుకొని గత 4 సంవత్సరాలుగా సంతానోత్పత్తికి ఇక్కడికి చేరుకుంటా ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ మరి ప్రకృతిని కాపాడడంలో భాగంగా మన అటవీ శాఖ అధికారులు దీని మీద దృష్టి సారించి ఈ లంక గ్రామాన్ని ఒక పక్షి రక్షిత కేంద్రంగా ప్రకటించి అభివృద్ధి చేస్తే జీవ వైవిధ్యానికి దోహదం చేసిన వారు అవుతారని ఇక్కడ ప్రకృతి పర్యావరణ ప్రేమికులు కోరుకుంటా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది పక్షులు చేసే సందడి, కిలకల రావాలు గోదావరి తీర ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారుస్తున్నాయి. తమ ప్రాంతానికి ఇంత పెద్ద సంఖ్యలో వలస పక్షులు రావటం ఎంతో ఆనందంగా ఉందని, వీటికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కాపాడుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గోదావరి తీర ప్రకృతి అందాలకు ఈ వలస పక్షులు మరో సుందరమైన చిరునామాగా నిలిచాయి.